కొంది పొలం నీకే రాసి ఇచ్చేస్తా, పండించుకొని అయినా తిను, పిల్లని నువ్వే చేసుకుని నేను వద్దని ఎందుకంటాను అని మా నాన్నగారు చేసుకోయ్యా అన్నారు. అంటే సరేలని ఇంకా అప్పుడు వచ్చి చేసుకుంటామని వాళ్ళు అడిగి చేసుకున్నారు. ఇంకా వచ్చినాక ఇక తర్వాత అమ్మాయిని చూడాలి. అప్పుడు నేను లేనాడా, నేను అమ్మాయిని చూడాలా. ఒకసారి మా బావగారు ఇంటికి వచ్చినా కూడా మేము కనపడేవాళ్ళు కాదు, చదువుకుంటా ఉండేవాళ్ళు. ఎప్పుడన్నా వాళ్ళు వచ్చారంటే వాళ్ళు కనపడేవాళ్ళు కాదు. కనపడకపోతే ఇంకా నేను చూడలేదు అమ్మాయికి ఇప్పుడు దాకా, చూడాల నేను అని మా బావగారు అన్నారని మళ్ళీ ఒకసారి నేను అమ్మాయిని చూసి తర్వాత చెప్తాను ఏ మాట అని అన్నారంట. మాకు తెలియదు. తర్వాత మా పెద్దమ్మోళ్ళు చెప్పారు, అమ్మాయిని చూడాలంటున్నాడు అబ్బాయి అని. సరే మాకు తెలియదుగా చేలో నాటేసుకోవడానికి వెళ్ళాము మేము. పోతే వచ్చారంట మా బావగారు. వచ్చి ఇంకా ఇంటికాడ ఎడుగుడి ఉండట్లేదుగా మేము, ఇంకా పొలానికి మిమ్మల్ని చూడటానికి పొలానికి వస్తున్నారు. కానీ మా బావగారు ముందరికి కనపడటానికి మాకు సిగ్గుండేది. ఆ రోజుల్లో ఇంకా ఆయన అటు వస్తున్నారంటేనే మేము ఇంకో దారిన పడి పొలం నుంచి ఇంటికి వెళ్ళిపోయాను. ఇంక అందరూ మా అత్త, మా అమ్మ, మా పెద్దమ్మోళ్ళు అందరు నాటేస్తున్నారు చేలో. ఏందయ్యా చేనుకు వచ్చావు అని అడిగారంట. అడిగితే నేను ఒకసారి అమ్మాయిని చూసి తర్వాత ఏ సంగతి చెప్తాను అన్న. సరే నేను ఇంటికి పోయి ఇంకా ఇంటికాడ ఇంటికి వచ్చారండి. చూసి చేసుకోవాల్సిందేనని పట్టుబడితే ఇంటికి వెళ్ళింది అమ్మాయి. పోయి మేమందరం నీకు బాగలేని అమ్మాయిని ఇచ్చి చేస్తామా, ఎవరు బయట వాళ్ళు కాదుగా అయ్యా, మేనమా కూతురేగా, అంత బాగుంటేనేగా నీకు మాట్లాడి చేస్తున్నాము అని వాళ్ళందరూ అరిసి ఇంటికి పోయింది పోయి చూసుకోపో అన్నారు. ఇంట్లోనే ఒకదాన్ని పోయి ఇంటూ ఉంటూ వచ్చారు. వచ్చి బయట కూర్చున్నారు. నేను ఇంట్లోనే ఉండా. మంచం వేసి ఉంటే మంచం మీద కూర్చున్నారు. కూర్చొని పిలిచారు. పిలిస్తే నేను వాకిట్లోకి వచ్చాను. వాకిట్లోకి వచ్చి తర్వాత ఏంటి ఏది అని ఏందో అప్పుడు మాటలు ఏం అర్థం కాలేదండి బాబు. చిన్నతనంలో ఆయన చూస్తేనే సిగ్గయ్యాయి, అర్థం కాల. సరేలే చూసుకొని కాసేపు కామ్గా కూర్చొని వెళ్ళిపోయా. సరేలే చేసుకున్నా. తర్వాత ఇంకా మాట్లాడుతుండేవాళ్ళు. పెళ్ళయింది అమ్మటే పెళ్లి పెట్టి చేసుకున్నాం. పెళ్లి చేసుకుంటాం అనుకున్నాక ఒక ఉద్యోగం వచ్చింది మా వారికి ప్రైవేట్గా. పెళ్లి కుదిరిన పెళ్ళిళ్ళు అంటే మీ పెళ్ళికి డేట్స్ అవి పెట్టుకున్నప్పుడు ఉద్యోగం వచ్చింది మీ వారికి ప్రైవేట్గా వచ్చింది. సరేనే అక్కడ పోయి చేసుకొని ఏదో వచ్చింది ఏదో ఒకటి అని పోయి చేసేవాళ్ళు. పెళ్ళినాక ఇంకా అటనే ప్రైవేట్గా చేసుకొని ఉండేవాళ్ళు. తర్వాత ఒక పెద్ద అమ్మాయి పుట్టింది. పుట్టినాక ఉద్యోగం వచ్చింది, గవర్నమెంట్గా వచ్చింది. ఇక అప్పుడు మా వారికి జీతం 500లోనే అన్ని పిల్లలకి అంతా చూసుకునేవాళ్ళు. బాగానే తిని బాగానే ఉండేవాళ్ళు. ఇప్పుడేమో ఇన్ని డబ్బులు వస్తుందా సరిపోవట్లేదు, అట్లుంది. అప్పుడు 500, ఇప్పుడు 50,000 అనుకోండి అప్పుడు డబ్బు. మీకు ఎంతమంది సంతానం జాన్వి గారు? నాకు 4 అయితే ఒక అమ్మాయి పుట్టి చచ్చిపోయింది మొదటనే. ఇక తర్వాత 2 అమ్మాయిలు 1 అబ్బాయి, 3. వాళ్ళ పేర్లు? పెద్దమ్మాయి పేరేమో హమీదున్నీసా బేగం, చిన్నమ్మాయి పేరేమో హఫీజున్నీసా బేగం, అబ్బాయి పేరేమో షేక్ మొహమ్మద్ జలీల్ అని పెట్టాము. కానీ మేము మాబు అని పిలుచుకుంటాం, ముద్దుగా మాబు అని పిలుచుకుంటారు. జాన్వి గారు, మీకు అప్పుడు మీరు పిల్లల్ని ఎలా పెంచేవారు? ఇప్పుడు ఈ జనరేషన్లో పేరెంట్స్ పిల్లల్ని పెంచుతున్న విధానం మీకు ఎలా అనిపిస్తుంది? మీ
పిల్లలకి ఇప్పుడు జనరేషన్ పిల్లలకి తేడాలు ఏం మీరు చూస్తున్నారు? మా పిల్లల్ని బాగానే పెంచామండి. అప్పట్లో మాకు సరిపోను, మా వారు కూడా పిల్లల్ని పెంచటంలో ఏం ఆడేవారు కాదు. బాగానే తెచ్చి బాగానే పెంచేవాళ్ళు. పెట్టుకున్నాం, పెంచాం. నాకు మటుకి నేను చదువుకోలేదు. నాకు పిల్లల్ని చదివించుకోవాలని ఉండేదండి. చదువు కావాలా పిల్లలకు కూడా, నా అలా ఉండకూడదు అని అనిపించేది. కానీ పిల్లలకి కొద్ది వరకన్నా చిన్న పిల్లకి చదివించా. అబ్బాయికి చదివించుకున్నాము. అబ్బాయికి నేను ఏమైతే పుట్టకముందే అనుకున్నానో అది చదివించుకున్నాను. ఒక అబ్బాయి పుట్టాలా, ఒక ఇంజనీర్ చేయాలా అన్న ఇది అప్పట్లో ఉందంటే నాకు ఆ కాలంలో ఒక ఇంజనీర్ అంటేనే ఒక పెద్ద మంచి పేరు కదా. ఆ కాలంలోనే అనిపించేది నాకు. ఒక మగ పిల్లగాడు పుట్టాలా, ఆ పిల్లగాడిని ఒక ఇంజనీర్ చేయాలని ఉండేది. తర్వాత ఇంకా పిల్లల్ని స్కూల్లోకి పంపుకోవటం, స్కూల్ నుంచి వచ్చినాక వాళ్ళకి మంచి చెడ్డలు వండి పెట్టుకోవటం, స్నానం చేసి ఇక నా జీవితం ఇక అదే. పిల్లల్ని మటుకు మళ్ళీ ట్యూషన్లు పెట్టేవాళ్ళం, ట్యూషన్లోకి పంపించటం. ఇంకా ఉద్యోగంతో ఆయన అన్ని తెచ్చి ఇంట్లో వేసేవారు మా వారు. పిల్లలు తిని బాగా ఉండవు. అప్పుడు కూడా అవే జాగ్రత్తగా చూసి వాడుకున్నాం. కష్టంగా ఉండా కూడా రాదుగా. ఇప్పుడు ఎక్కడికన్నా మళ్ళీ ట్రాన్స్ఫర్లు అవుతాయి. ట్రాన్స్ఫర్లు అయితే ఇంకా పిల్లల్ని మా వారైతే నెల నెల వచ్చేవాళ్ళు కాదు. ఒక్కోసారి చిన్న పిల్లల్ని నాకు ఇంటికాడ వదిలేసి వెళ్ళి మరి ఎక్కడన్నా ఆ పనిలో ఉండాల్సి వచ్చేది నెల అయినా. అసమంటప్పుడు కూడా పిల్లల్ని పెట్టుకొని రేతుళ్ళు పొగుళ్ళు నిద్రలు లేకుండా పిల్లల్ని పెట్టుకొని కూర్చున్న రోజులు చాలా ఉండేయండి. నిద్ర పట్టేది కాదు. అడవుల్లో ఉండట్టు అన్ని పల్లెటూర్లలో ఉన్నాం. పల్లెటూర్లలో అడవుల్లో ఏంది పాములు తేళ్ళు ఇళ్లల్లోనే ఆడుకుంటుండే. అసమంటి ఊళ్ళల్లో ఉన్నాం. అసమంటప్పుడు కూడా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకొని మంచాల మీద పెట్టుకొని రేతిరల్లా కూర్చొని ఉండేదాన్ని. ఆయన మటుకు పని చేసుకొని పాపం వచ్చేటప్పుడు అన్నీ తీసుకొని వచ్చేవారు. ఏంటో ఏం తక్కువ లేకుండా తెచ్చి వేసేవారు. వండి పెట్టుకొని పిల్లలకి జాగ్రత్తగా చూసుకొని స్కూల్లోకి పంపేదాన్ని. పెద్ద అయినా రేత్రి నిద్రపోకుండానైనా వాళ్ళకి ట్యూషన్లోకి పంపటం. అలాగే అట్లా పెంచుకొచ్చాం పిల్లలకి. బయటికి మా పిల్లలు పోయేవాళ్ళు కాదు. జాగ్రత్తగా పెట్టుకొని జాగ్రత్తగా పెంచుకున్నాం. స్కూళ్ళు కూడా దగ్గర ఉంటేనే చదివించాం. దూరంగా పోయి చదవాలంటే పంపించేవాళ్ళు. అంతవరకే. ఆడపిల్లలకి చదువు వద్దని మా వారు ఇంకా 10 కాడికి చిన్న అమ్మాయికి మానేశారు. పెద్ద అమ్మాయి అయితే కొద్దిగా చదివే మానుకుంది. అబ్బాయికి అయితే ఇంజనీరింగ్ చదివించాం. మీ వారు ఏం జాబ్ చేసేవారండి? మా వారు నాగార్జున సాగర్ కాలువ మీద సూపర్వైజర్గా చేసేవారు. మీ వారు నెల నెల వచ్చేవాళ్ళుగా జాబ్ పర్పస్గా చెప్పారు కదా. అంటే అప్పుడు డ్యామ్లు అలా కట్టే వాటిలో అక్కడ ఉండాల్సి వచ్చేదా? ఉండాల్సి వచ్చేది. పని చేపిస్తా, మళ్ళీ అవన్నీ బిల్లులు వేస్తా, పెద్ద ఆఫీసులో పోయి ఉండాల్సి వచ్చేది. ఆయన అక్కడ ఉండి మేమేమో పల్లెటూర్లలో అవి తవ్వే కాడ క్వార్టర్స్ ఇచ్చేవాళ్ళు. ఇక్కడ పని చూసుకోవాలా, అక్కడ పోయి బిల్లులు వేయాలా, మళ్ళీ ఈ పని అంతా తీసిపోయి ఆ పెద్ద ఆఫీసుల్లో చేస్తా. అట్లా చాలా ఆలస్యం అయ్యేది వచ్చేసరికి. పిల్లల్ని చూసుకొని ఉండేదాన్ని ఇంటికాడ. జాన్వి గారు, ఇప్పుడు మీరు ఇప్పుడు చూస్తున్న జనరేషన్కి మీ టైంలో మీ పిల్లల్ని చూస్తున్న జనరేషన్ మీకేం తేడా అనిపిస్తుంది? ఇప్పుడు పిల్లలు అప్పుడు ఇప్పుడు పిల్లలు ఏంటంటే మేమేమో వండి పెట్టుకోవాలని చూసుకునేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ దొరికేది అక్కడ తెచ్చి ఇట్లా నోట్లో పెట్టి పంపిస్తున్నారు. అంతేనమ్మా, అదే పిల్లల్లో పెంపకం కనపడుతుంది. అంటే రెడీమేడ్ విధానంలో ఇప్పుడు వాళ్ళు పెంచుతున్నారు పిల్లల్ని. అప్పుడు మీరేమో ఎట్లయినా పిల్లల్ని వండి పెట్టి వాళ్ళని కడుపు నిండా పెట్టి చూసుకోవాలి అనుకున్నారు. ఇప్పుడు ఎక్కడ టిఫిన్ సెంటర్లు కనపడుతున్నా, ఎక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లేదు. 10 రూపాయలు ఇవ్వటం, 2 ఇడ్లీ తెచ్చుకొని తినిపో అనటం ఇట్లా ఉంది ఇప్పుడు. అప్పుడు అట్లా కాదు. ఇంట్లో ఈ మ్యాగీలు కూడా వచ్చేసాయి ఇప్పుడు. ఇంకా 2 minutes మ్యాగీ దారుణంగా తింటున్నారు. అది తేడా మీరు గమనించారు అప్పుడు జనరేషన్ కి ఇప్పుడు జనరేషన్. ఇప్పుడు ఆ కష్టాలు పడటం లేదమ్మా ఆడవాళ్ళు.
పిల్లలకి ఏం వండితే తింటారు, భర్త ఏం వండితే తింటాడు, ఇవే ఆలోచన మీద ఉండేదాన్ని నేనైతే. నీసు ఎక్కువ కావాలా మా ఇంట్లో, మా వారికి కూడా నీసు అంటేనే ఇష్టం. కానీ ఆయన వచ్చారంటే ఏదో ఒకటి ఆయన తెచ్చుకుంటారు, లేకపోతే ఏమన్నా వస్తే నేనైనా తీసుకొని దొరికిన నీసుకే ఎక్కువ అలవాటు అయ్యేవాళ్ళం. మీరు ఉండే పల్లెటూళ్ళలో బాగా దొరికేయండి. అంటే ఏమేమి వచ్చేవి మీళ్ళ దగ్గరికి అమ్మటానికి? మీరేమి అక్కడ చేపల వాళ్ళే ఎక్కువ ఉండారు ఆ ఊర్లో, చేపలు పట్టేవాళ్ళు. వాళ్ళు లేచిన కాడ నుంచి పొద్దుగూకిందాకా ఏ రకం చేప కావాలంటే ఆ రకం చేప తీసుకొని తిరుగుతూనే ఉండవు. క్వార్టర్స్లో అంటే ఇంకా క్వార్టర్స్ వాళ్ళన్నా 2 రూపాయలు ఇస్తారు అని క్వార్టర్స్లోనే వచ్చేవాళ్ళు ఊళ్ళోకి. అంటే కూడా అంటే ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి వాళ్ళు తీసుకుంటారని డబ్బులు ఇచ్చి అక్కడికి వచ్చేవాళ్ళు. ఊళ్ళో కూడా ఎక్కువ తిరిగేవాళ్ళు కదా అప్పుడు. ఆ ఊళ్ళో రాగి సంగటి ముద్ద తప్ప పాపం ఏం తినటం వాళ్ళకి తెలియదండి. అటు నుంచి వచ్చింది అసలు, పెద్ద కాలువ అటు నుంచే తీశారు. ఇప్పుడు బంగారం పండుతుంది అటు, అప్పుడు లేదు ఏమి. ఇంకా మేమే ఇంకా పోయిన వాళ్ళమే కాసిన బియ్యం చేసుకొని తినేవాళ్ళం. కానీ ఆ ఊళ్ళో అందరూ రాగులు పండించి రాగి సంగటి. మీ వారికి ట్రాన్స్ఫర్లు అవేవి కదా జాన్వి గారు, జాబ్లో ఉన్నప్పుడు మీ వారికి బదిలీలు జరగటం, ఈ ఊరు నుంచి వేరే ఊరు వెళ్ళటం అలా ఉండేది కదా. మీరు ఆ కొత్త ఊళ్ళో ఎలా అడ్జస్ట్ అయ్యేవాళ్ళు, ఎలా? మొత్తం తిరగటమే మా పని. ఇప్పుడు ముందు కూర్చోడు వెళ్ళాము, ఒక ఇంట్లో ఉన్నాం, ఆ ఇంటి వాళ్ళే మా చుట్టాలు అన్నట్టు అక్కడనే ఇదైపోయేవాడు. ఇంకా పిల్లల్ని చూసుకోవడానికి నేను ఉంటా ఎప్పుడు. ఇక నా పిల్లలు కొద్దిగా పెద్దోళ్ళు అయినాక నేను కూడా ఆ అంత పిల్లలు ఉంటారుగా, వాళ్ళమ్మటి నా పిల్లల్ని తీసుకొని నేను కూడా ఆడుకుంటుండేదాన్ని. అట్లా జరిగిపోయేది కూర్చోడులో ఉన్నాగా. ఇంకా మా ఇల్లు వాళ్ళ పొలాలు ఉంటే ఆ పొలాలకి ముసలమ్మ ఒక ఉండేది, ఆమె పిలుచుకొని పోయేది అందరికి, పిల్లలకి అందరికి వాళ్ళ పొలానికి. అక్కడ పిలుచకపోతే అక్కడ ఈ నాలుసందకాయలు మరి దోసకాయలు అవన్నీ కోసుకోండి అమ్మ కందికాయలు అని వదిలిపెట్టేది చేప. ఇంకా మాకు ఇష్టం వచ్చిన అన్ని కోసుకొని అందరివి అన్నం తీసుకుపోయి తిని అట్టా ఎక్కడ ఉంటావో అక్కడ సంతోషం ఎత్తుక్కొని ఉన్న వాళ్ళతోనే బాగుండేవాళ్ళు. ఇప్పుడు మా పేరెంట్స్ లేరే, మేము ఒకళ్ళమే ఉండామే అని అనిపించేది కాదు. ఎక్కడ ఉంటామో అక్కడనే మంచి చేసుకొని వాళ్ళల్లో కలిసిపోయి ఉండేవాళ్ళు, అంత బాగుండేవాళ్ళం. మీ వారి ఉద్యోగపరంగా మీరు ఎన్నెన్ని ఊళ్ళు తిరిగారు, ఎన్ని బదిలీలు అయ్యారు? కుర్చేడు నుంచి సందవరం అని ఉందండి. ఆ ఊరు మరీ పల్లెటూరు, పుట్టి చేపలు పట్టేవాళ్ళ ఒక పల్లె. ఆ ఊర్లో 5 సంవత్సరాలు ఉండే. అక్కడ మటుకి ఉండటానికి పల్లెటూరే గాని అన్ని సౌకర్యాలు బాగుండయి. పాలు, పెరుగు, చేపలు కానీ మాంసం కానీ అక్కడ అన్ని రకాల మాంసాలు, కుందేళ్ళు అన్ని పట్టుకొచ్చేవాళ్ళు. అక్కడ మటుకి బాగుంది మాకు. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ ఒంగోలు పోయాం. ఒంగోలులో 2 సంవత్సరాలు ఉన్నాం, అక్కడ కూడా బాగానే ఉంది. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ కుర్చేడు వచ్చి మళ్ళీ కుర్చేట్లో ఉన్నాం. అక్కడ కూడా చేపలు అన్ని దొరుకుతాయి, కుందేళ్ళు, చేపలు. కుర్చేట్లో కూడా తిండికి ఎక్కడ తక్కువ లేదండి మా పిల్లలకి. తిండి మటుకి పల్లెటూర్లలో మంచి తిండి, మంచి పాలు, పెరుగు దొరికేది మాకు. అక్కడ నుంచి మళ్ళీ అమరావతి వచ్చాం. అమరావతిలో ఉన్నాం 2 సంవత్సరాలు. తర్వాత అక్కడ నుంచి నూజళ్ళ అని ఉంది, నూజళ్ళకు పోయాం. అక్కడనే 16 సంవత్సరాలు ఉంటాం. అక్కడ నుంచి వినుకొండ పోయాం. ఇంకా 2-3 సంవత్సరాలు ఉండి రిటైర్ అయ్యామా అండి. రిటైర్ అయ్యి అక్కడనే ఉండి ఇంకా మా వారికి ప్రాణం బాగలేదు. అయినా పిల్లలకి పెళ్ళిళ్ళు అయ్యి బయటకు వచ్చేసారు. ఇద్దరమే ఉన్నాము చాలా రోజులు. అయినా ఉండి ఇక ప్రాణం బాగోట్లేదులే, మనం కూడా పిల్లలకి వెళ్దాము, ఎందుకు ఇక్కడ ఇద్దరమని అనుకొని వద్దాం అనుకున్నాము. అంతలోనే మా వారేమో అక్కడ నేను కొండలోనే ప్రాణం పోయింది.
మీరు చిన్నప్పుడు మీ పిల్లల్ని పెంచే క్రమంలో సంతోషపడిన ఒక సందర్భం, కష్టపడిన ఒక సందర్భం, వాళ్ళ గురించి మీరు ఫీల్ అయిన సందర్భం చెప్పండి. పిల్లల్ని కన్నామండి, పెంచుకోవటం ఏ కన్న తండ్రికి తల్లికి బరువు అనిపించరు పిల్లలు. మాకు ముందు ఒక అమ్మాయి పోయింది, మళ్ళీ రెండో అమ్మాయితోనే కొద్దిగా కష్టాలు పడ్డామండి. ఏడుపు వచ్చేది అన్నమాట. ఎందుకంటే మేము కూర్చోడని ఆ ఊరికి పోయాం. ఆ నీళ్లు పడకనో ఏమో ఆ అమ్మాయికి ఎప్పుడు విరోచనాలు, డాక్టర్లు తిరగటమే సరిపోయేది. ఏడ్చుకుంటా తీసుకుపోవటం. చాలా సార్లు పోయి కూడా వెనక్కి వచ్చింది ఆ అమ్మాయి అనిపించిన సందర్భాలు ఉండేవి. ఆ రోజుల్లో తొలి అమ్మాయి అట్లా అయిందంటే చాలా ఏడుపు వచ్చేది. ఈ అమ్మాయి ఎప్పుడు బాగా ఇద్దా ఏందా అని అనిపించేది. తర్వాత అట్టనే ఉండంగా ఇంకొక ఊరు ట్రాన్స్ఫర్ అయ్యాం. అక్కడ నుంచి కాస్త బాగానే ఉంది ఆ అమ్మాయి కూడా. నీళ్ళ ఇదో ఏమో అప్పుడు మటుకి చాలా కష్టం అనిపించింది తొలి అమ్మాయిగా. తర్వాత రెండో అమ్మాయి ఆ ఊరు పోయినాక పుట్టింది. మా అమ్మాయి వాళ్ళు ఇద్దరు కూడా పరసతాళ్ళూరులోనే పుట్టింది. మా అమ్మగారింటి కాడనే అక్కడనే పుట్టారు. అబ్బాయి ఏమో సందారం అని దొనకొండ దగ్గర ఉంది ఆ పల్లెటూరు. ఆ ఊర్లో పుట్టాడు. మూడో కాన్పుకి ఇంటికి పోకూడదంటే ఇంకా అక్కడనే ఉండి కాన్పు చేసుకున్నాం. మీ పిల్లల విషయంలో మీరు సంతోషపడిన ఒక సందర్భం? పిల్లలు చదువుకొని వాళ్ళు 7వ క్లాసు పాస్ అయ్యారంటే ఇంట్లో ఏదో ఒకటి వండుకొని సంతోషపడేవాళ్ళు. అప్పటి రోజుల చదువు అంటే అంత విలువ ఉండేది, అంత విలువ ఉండేది. వాళ్ళు ఫస్ట్ వచ్చారంటే మళ్ళీ ఆ నలుగురికి పిలిచి కూడా పెట్టేవాళ్ళు. పలావులు వండి పెట్టేవాళ్ళం, పార్టీలని చేసేవాళ్ళం. పిల్లలు వాళ్ళు చదువులు ఫస్ట్ వచ్చారంటే ఇంకా అంత ఇదిగా సంతోషంగా ఉండేవాళ్ళం. ఇంకా పిల్లగాడు కొద్దిగా పెద్ద అయిన కాడ నుంచి ఇంకా 7వ క్లాస్ కాడ నుంచి మొదలు పిల్లగాడికైతే 7వ క్లాసు ఫస్ట్ వచ్చాడని మళ్ళీ పార్టీ చేసుకున్నాము. మళ్ళీ 10వ క్లాస్ ఫస్ట్ వచ్చాడని పార్టీ చేసుకున్నాము. ఇంకా అట్లా ఇంజనీరింగ్ సీట్ వచ్చిందని పార్టీ, పిల్లగాడు చదువుకుంటున్నాడని పార్టీ, సంవత్సరం ఇంకా పాస్ అయ్యాడని పార్టీ. ఇదంతా ఇట్లా ఉండేది. కానీ మా పిల్లలు చదువుకొని మా చిన్నమ్మాయి కూడా రెండో అమ్మాయి 10వ క్లాసు పాస్ అయింది. పాస్ అయ్యి ఎంతో ఆనందంతోనే నాన్న అమ్మ నేను పాస్ అయ్యానని వచ్చింది ఇంటికి. వాళ్ళ నాన్నగారు చాలా మంచిదమ్మా, నువ్వు బాగా చదువుకున్నావు, పర్వాలేదులేమ్మా, ఇంకా వద్దులే చదువు, ఏరే ఊరు వెళ్ళాలా, నువ్వు ఇంతవరకు చాలు ఇక్కడ, నువ్వు ఆడపిల్లలు బయట పోయి చదవద్దమ్మా అన్నారు. లేదు నాన్న నేను చదువుకుంటాను, వెళ్తాను, నాకేం పర్వాలేదు అన్నది. అన్న వద్దమ్మా అని వాళ్ళ నాన్నగారే పంపలేదు. నాన్నగారు పంపలేదని మా చిన్నమ్మాయి కొద్దిగా చదువుకోవాలని ఉండి కొన్ని రోజుల దాకా వెళ్తాను నాన్న అనేది. వద్దమ్మా బయట పోయి చదవద్దు, ఆడపిల్లలు వద్దులే, మనకి ఇంతవరకు సాల్లే అన్నారు. ఇక తర్వాత అబ్బాయి 10వ క్లాసు ఫస్ట్ వచ్చాడు ఇంటికి. 10వ క్లాస్ ఫస్ట్ వస్తే ముందు చిన్నమ్మాయికి ఏం చేశారు, 10వ క్లాసు నేను ఫస్ట్ వచ్చాను నాన్న చదువుకున్నాను, నేను పాస్ అయ్యాను అనగానే ముద్దు పెట్టారు మా వారు. ముసటిన ముద్దు పెట్టారు అమ్మాయికి. మా పిల్లగాడు తర్వాత 10వ క్లాస్ ఫస్ట్ లో వచ్చాడండి. స్కూల్ ఫస్ట్ వచ్చాడు. వచ్చి నాన్న నేను స్కూల్ ఫస్ట్ వచ్చాను నాన్న 10వ క్లాసులో అని ఉరుక్కుంటా ఇంటికి వచ్చి చెబితే ఆడికే ముద్దు పెట్టలేదు. ఇంకా మా పిల్లగాడు నా అక్కకేమో ముద్దు పెట్టారు, నాన్న నాకు ముద్దు పెట్టలేదు, నాన్న ఎందుకు నాకు ముద్దు పెట్టలేదని చాలా రోజులు అనుకునేవాడండి. ఇప్పటికి కూడా ఉంటది. అప్పుడప్పుడు అంటుంటాడు, అక్క 10వ క్లాసులో పాస్ అయితేనేమో ముద్దు పెట్టారు, నేను ఫస్ట్ వచ్చినా కూడా నాకు ముద్దు పెట్టలేదు అని అంటుంటాడు అబ్బాయి.
ఏంటంటే దగ్గరికి తీసి ఎక్కువ ముద్దులు చేస్తే పిల్లల్లో ఇది తగ్గిపోద్ది, మనం దగ్గరికి తీసే కొందని పిల్లల్ని జాగ్రత్తగా పెట్టి చదివించేవారు. చదువు మీద ఉండాలా ధ్యాస. టీవీ ఒకటి కొన్నామండి. మొదట్లో ఈ టీవీలో ఒక సినిమా వేసేవాళ్ళు, టీవీ వచ్చిందంటే కొనుక్కొచ్చారు మా వారు. టీవీలో ఆదివారానికి ఒక సినిమా వేసేవారు ఈ టీవీ. ఇంకా ఒక్క సినిమా చూడటానికి ఒక సినిమా హాలాల కూర్చునేవాళ్ళు. అందరు ఊళ్ళో వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు, కాలనీ వాళ్ళు అందరం కూర్చొని. అప్పట్లో టీవీలు ఉండేవి కాదు, లేవు. మీ ఇంట్లో ఒక టీవీ ఫస్ట్ తీసుకొస్తే ఊరంతా వచ్చి కూర్చొని సినిమా లాగా చూసేవాళ్ళం. సినిమా జనం ఉండట్టే ఉండేవాళ్ళు. అప్పుడు పొలాలు పోయి వచ్చి ఊళ్ళో వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు సినిమా చూడ. దూరదర్శన్ లో ఆదివారం 4 ఒక సినిమా వేసేవారు. అది చూడటానికి ఊరంతా వచ్చి టీవీ దగ్గర కూర్చొని మేము కూడా బయట పెట్టేవాళ్ళం, అందరం కూర్చొని చూసేవాళ్ళం. అప్పుడు మా చిన్నపిల్లగా రెండో పిల్ల, ఆ పిల్ల ఏం చేసింది, సినిమాలు చూసి నేను సినిమా యాక్టర్ అవుతా, నేను సినిమా యాక్టర్ అవుతా అనేది. సినిమా యాక్టర్ లేదు, ఏం లేదు, చదువుకొని ఇంట్లో ఉండమని వాళ్ళ నాన్న అరిసేవాళ్ళు. అయితే ఒకసారి ఏం చేసాము, కోపం వచ్చి పనులు చేసేదండి. కొట్టాను నేను బాగా. నేను ఉండను ఇంటూ, నేను పోతానని పెట్టాము. తల మీద పెట్టుకుందండి, బట్టలు పెట్టుకొని తల మీద పెట్టుకొని ఇక పోతా ఉంది రోడ్డు పట్టుకొని. పోతుంటే ఎంత దూరం పోద్దో పోని అని మా పెద్దమ్మ ఉంది ఇంట్లో. ఆ పోనీ నువ్వు పిలవబాకు, అసలు వెనక్కి పిలిచా రాబాకు, ఎక్కడికి పోద్దో చూద్దాం అన్నది. ఇక పెట్టే తల మీద పెట్టుకొని ఎంత ఉందండి, ఇట్లా పట్టుకొని పడిపోతా ఉంది. పోతుంటే మా పెద్దమ్మేమో చాలా దూరం పోయిందండి. పోయి మా పెద్దమ్మేమో వెనక నుంచి జాగ్రత్తగా కనపడకుండా పోయింది. యాడికి పోద్దో చూడాలి, ఇదేంది ఇది ఇట్టపోతుంది మాట వినకుండా. పోయి బస్ స్టాండ్కి పోయింది ఎత్తుకొని. పోయి అక్కడ నిలబడి మళ్ళీ వచ్చింది వెనక్కి. తమ్ముడేమో అక్కడ స్కూల్ నుంచి వస్తా ఎదురయ్యాడంటే, ఏందక్క ఇక్కడ నిలబడ్డావు అంటే, నేను ఊరికి పోతున్నారా, అమ్మ నన్ను కొడుతుంది, నేను ఉండను ఇంటో, నేను సినిమా యాక్టర్ అవుతాను, నేను పోతున్నాను అన్నది. అక్క నీకు డబ్బులు ఏమన్నా ఉంటే ఇయ్యి అక్క అన్నాడు. అంటే నాకు ఆ డబ్బులు ఆడిరా, వాళ్ళ నాన్నగారు అప్పుడు పావలాలు 10 రూపాయలు కొనుక్కోమని ఇచ్చేవాళ్ళు పిల్లలు. ఇచ్చి అవి ఏం చేసేవాళ్ళు, ముంతలు కొనుక్కొచ్చి ఇచ్చారు తల. డబ్బులు వేసుకునే ఉండీలలో వేసుకొని దాచిపెట్టుకునేవాళ్ళు పిల్లలు. అదేదో నాకు ఆడ డబ్బులు లేవు, నా హుండీయే నేను తీసుకొని పోతున్నాను అంటే, అక్క హుండీ పగలు కొట్టి ఆ డబ్బులు నాకు ఇచ్చిపో అక్క అన్నాడు. అంటే నువ్వేమో నాకు ఇంటికి కూడా రమ్మనకుండా నువ్వు హుండీ పగలు కొట్టి డబ్బులు అని ఉండి మళ్ళీ వచ్చిందండి వెనక్కి. అట్ట చేసింది ఆ అమ్మాయి. ఒకసారి మా పిల్లగాడు, చిన్న పిల్లగాడు, అప్పుడు ఒంగోలులో ఉన్నానండి. ఒంగోలులో ఇంకా పండుగలు వచ్చిందంటే పిల్లలకి బట్టలు అవి తెచ్చుకోవటానికి నేనే పోయేదాన్ని, ఇంకొకళ్ళని ఫ్రెండ్స్ తీసుకొని. కానీ చిన్న పిల్లగాడు అప్పుడు తీసుకొని పోయి మేమేమో బట్టల కొట్లో బట్టలు చూస్తున్నాం. అసలు మా పిల్లగాడు 2-3 సార్లు తప్పిపోయేవాడండి. దేవుడే ఎదురు తీసుకొచ్చినట్టు వచ్చాడు. అట్టయిందనమాట. అది ఒంగోలులోనే అయింది. బట్టల కొట్లో ఉన్నాం, ఆడుకుంటున్నాడు తిరిగి. మేమేం బట్టలు చూసుకునే పనిలో పడితే కింద నుంచి దూరి దిగి వెళ్ళిపోయాడు. దిగి బజార్ పట్టుకొని పోయి చాలా దూరం పోయి మేము ఈ బట్టలు సందట్లు బట్టలు చూసుకుంటా పిల్లగాడిని చూసుకోలేదు. చాలా దూరం పోయాం. తర్వాత చూసేసరికి పిల్లగాడు లేడు. అయ్యో అసలు ఆ జనంలో ఈ పిల్లగాడు ఆడ దొరుకుతాడు మాకి ఆ బజార్లలో. పెద్ద సిటీ కదండి ఒంగోలు అంటే. అసలు ఇక పిల్లగాడు దొరుకుతాడా, ఇదేమైంది, నేను ఎందుకు వచ్చానని ఏడుశాను, చాలా ఏడ్చాను. ఏడుచుకుంటా ఆమె కూడా సరే ఎతుకుదాం పదండి అని అడుగుతా. ఇంకా రోడ్డు పట్టుకొని అటు ఇటు తిరిగి ఏడ్చుకుంటా తిరుగుతుంటే ఒక అతను
ఎత్తుకొని పాపం అతనే ఎదురు వచ్చాడండి. చాలా దూరం పోయినాక మేము పిల్లగాడు ఎవడోనమ్మా ఏడ్చుకుంటూ పోతున్నాడు, ఎవరు అబ్బాయినని తీసుకొస్తున్నాను అన్నాడు. లేకపోతే అప్పుడు మా పిల్లగాడు కనపడకపోతే ఎట్టుండేదోనండి. అసలు అట్టుండేది. అప్పుడు ఇప్పటికి కూడా గుర్తు చేసుకుంటే అసలు ఆ భయంకరమైన రోజు ఇక మళ్ళీ ఎవరికి కూడా రాకూడదు అనిపిస్తుందండి. అట్టుండేది ఆ రోజుల్లో. ఇంకా పిల్లగాడిని తీసుకొని బట్టలు ఎట్లన్నా కానీ నీకు ఇంటికి వచ్చేసాం, తర్వాత చూసుకోవచ్చులని ఇంకా అట్లా జరిగిందండి. అప్పుడు పిల్లలతోనే కష్టాలు సుఖాలు ఉంటాయండి. అన్నీ భరాయించుకొని మనమే జాగ్రత్తగా పెంచుకోవాలి. పిల్లలతో మనమే పడాలి. పడతారు, కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. పిల్లల్ని చూడకుండా ఉండలేము, అది పరిస్థితి. మరి పిల్లలతోనే అప్పటి రోజుల్లో పిల్లలకి ఇప్పుడు పిల్లల్ని పెంచుతున్న విధానంలో ఇప్పుడు జనరేషన్కి ఇప్పుడు అట్టలేదు. మీరిచ్చే సలహా, ఇప్పుడు పేరెంట్స్ కి పిల్లలకి మీరిచ్చే సలహా ఏమన్నా ఉందంటే పెద్ద మనుషుల పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ ఏ ఆయమ్మ పెంచుతుంది, ఎందుకు అదిగో అక్కడ వదిలిపెడితే వాళ్ళే ఉంటారులే, వాళ్ళు ఎట్టొకట్ట ఏదో ఒకటి పెడతారులే అని అట్లా ఉండకూడదు. పిల్లల్ని శుభ్రంగా గట్టి తిండి పెట్టుకోవాలి, శుభ్రంగా వండి పెట్టుకోవాలి, పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకోవాలి. అది ఇప్పుడు పిల్లలకి మీరు ఇచ్చే సలహా. ఇప్పుడు పిల్లలకి అంటే తెలిసిన పిల్లలకి జాగ్రత్తగా ఉండాలి. ఆడపిల్లలు ఎంత సమాజం ఎంత ఎదిగిపోయినా ఎంత ఇదైనా కూడా ఆడపిల్లలు అన్నారు ఆడపిల్లలే. జాగ్రత్త ఉండాలి. అని ఉద్యోగాలు చేస్తున్నారు, పోతున్నాం అనుకుంటున్నారు. పోయిన కాడ జాగ్రత్తగా ఉండగలవా, ఉండాలా మనం అనే చేసుకోవాలి. నేను ఇచ్చే సలహా ఏంటంటే ఆడపిల్లలు అన్నాక జాగ్రత్తగా, ఎప్పటికైనా అప్పుడైనా ఇప్పుడైనా ఆడపిల్లలు జాగ్రత్తగా వాళ్ళ ఒక కంటికి రెప్పలా చూసుకోవాలంటారు. బయట సమాజం బాగలేదు కాబట్టి ఎంత ఎదిగి ఎంత చదువుకొని ఎంత జాబులు చేస్తున్నా ఇప్పుడు ఆ రోజుల్లో వినేవాళ్ళం కాదు ఇస్వంటి. ఇప్పుడు మరి అక్కడ ఆ పిల్ల గట్ట ఈ పిల్ల గిట్ట ఎన్ని వింటున్నాము. తల్లిదండ్రుల బాధ చెప్పగలమా? అసలు జీవితంలో మనుషులు అవుతారా? లేదుగా. అందుకని ఇప్పుడు పిల్లలకి ఏందో వాళ్ళకి జరిగింది మనకెందుకులే అని అనుకోవటం కాదు. ఏ తల్లిదండ్రికైనా పిల్లలు అంటే అదే బాధ్యత. మనం ఎంత దూత పడతామో వాళ్ళకు కూడా తల్లిదండ్రికి కూడా అంత దూత ఉంటుంది పిల్లలు. అందుకని జాగ్రత్తగా చూసుకోవాలి, పిల్లలకి జాగ్రత్తగా పెంచుకోవాలి. మీరు జీవితంలో మీకు చదువు అంటే చాలా ఇష్టం అని చెప్పారు కదా, మీరు చదువుకోలేదని చెప్పారు. ఒకవేళ మీరు చదువుకుంటే ఏం చదువుకోవాలనిపించేది? ఇప్పటికైనా మీరు చదువుకోవాలనిపిస్తుందా? ఏమయ్యేవారు మీరు చదువుకుంటే మీకు ఇష్టంగా? చదువుకుంటే ఏమయ్యేవారు అని ఏం లేదమ్మా. ఆ రోజుల్లో చెప్పలేదు, చిన్నప్పుడు తెలవదు. కానీ నేను పెద్ద అయినాక ఉండంగా పెళ్ళైన తర్వాత మా వారు మరీ ఇట్లా చదువు లేకుండా ఎందుకు ఉండాలని నేను చెప్తాను నీకు. నేను ఖాళీగా ఉన్నప్పుడు సాయంత్రం పూట కాస్త చదువుకుంటుండే అవే వస్తాయి అని చెప్పారు. చెప్పి పుస్తకము అన్ని తెచ్చారు, పలక పుస్తకం తెచ్చి 4 రోజులు చెప్పారు. తర్వాతనే మళ్ళీ డ్యూటీ పడింది ఆయనకి. పోయారు 1 నెల. ఇక మళ్ళీ రావటం పోవటం ఆయన పని ఆయనకి సరిపోయింది. కానీ ఎట్టయినా నేర్చుకో కొద్దిగా నాన్న అని చెప్పేవాడు. ఇంకా అటు ఇటు దీంట్లోనే పిల్లలు పుట్టి ఇంకా వీళ్ళతోనే సరిపోయేది. కానీ పిల్లలు చదువుకోవాలి. నాకు లేదు ఎటుగుడి చదువు ఇక రాదని కూడా అనుకున్నా. కానీ పిల్లలు నా మనవాళ్ళు మనవరాళ్ళు నా పిల్లలకి కూడా చెప్పాలనింది. వాళ్ళ నాన్నగారు వినలేదు. అంతవరకు 10 దాకా చదివించాం. అబ్బాయికి ఇంజనీర్ చదివించాం. ఇంకా మనవాళ్ళకు కూడా చదువు ఉండాలని నేను కూడా నాకు చేతైన వరకు చేసి పంపేదాన్ని. చదువుకోండి అయ్యా, చదువుకోకపోతే ఏముంది. మనవాళ్ళు కూడా చదువుకున్నారు, వాళ్ళ రోజున ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా బాగుంది అందరికి.
మీ పెద్ద అమ్మాయికి ఎంతమంది పిల్లలు? పెద్ద అమ్మాయికి ఒక అబ్బాయి, రెండో అమ్మాయికి? రెండో అమ్మాయికి ముగ్గురు, 2 అమ్మాయిలు ఒక అబ్బాయి. మీ అబ్బాయికి? మా అబ్బాయికి ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అందరు చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇంకా మా అబ్బాయి పిల్లలకి చదువుకుంటారు, ఉద్యోగాల కాడికి వెళ్ళలేదు. అమ్మాయి వాళ్ళ పిల్లల మటుకు ఉద్యోగాలు వచ్చింది చేసుకుంటారు. మీ వారు మీకు చదువు చెప్పేవారు అన్నారుగా, మీ సంతకం అన్నా మీరు నేర్చుకున్నారా? సంతకం నేర్పారండి మా వారు, కష్టపడినా. ఏంటంటే రేపు ఆఫీసులో ఉద్యోగంలో ఏలు ముద్ర ఏమేస్తాం, రిటైర్ అయ్యే ముందు ఈ సంతకం అన్నా నేర్చుకో అని రోజు పెద్ద చెప్పేవాళ్ళు. సంతకం నేర్చుకొని సంతకం పెట్టడం. జాన్బి అనే ఈ 3 అక్షరాలు ఎన్ని రోజుల్లో నేర్చుకున్నారు మీరు? 5, 3 కాదు, ఎస్కే జాన్బి 5 అక్షరాలు ఎన్ని రోజుల్లో నేర్చుకున్నారు? ఎన్ని రోజులు ఏముంది, అప్పుడప్పుడు నేర్పిపోతే మళ్ళీ తెల్లారి కాడ నుంచి ఊడ్చుకోవటం, కడుక్కోవటం, మళ్ళీ పిల్లలు వండుకోవటం, పెట్టుకోవటం, అక్షరాలు దారి పోయాయి. నా పని నాకే సరిపోయాయి. ఎప్పట్లో వచ్చింది మీ సంతకం మీకు? ఇంకా అట్ట చెప్పంగా వచ్చినాయి ఎట్టకట్ట. ఇప్పటికైనా కూడా ఆ చదువు కాడికి పోయి అవి పెట్టాలంటే మళ్ళీ ఒక పేపర్ మీద రాసుకొని చూసుకొని మళ్ళీ పోయి పెడతా. ఎన్ని పేపర్లు చింపితే గానీ మీ సంతకం వచ్చింది ఇప్పుడైనా? పేపర్లు చింపటం ఏం లేదండి, ఒక పేపర్ తీసుకొని రాస్తా, సన్నంగా వచ్చిందాకా చూసి సంతకం పెట్టేస్తా. మీ అబ్బాయిని ఇంజనీర్ చేయాలనుకున్నారు మీరు, మీరైతే ఏం అవ్వాలనుకునేవారు చదువు? నాకైతే వచ్చే జన్మలో ఒక కలెక్టర్ అవ్వాలని ఉందండి. కానీ ఇప్పుడు నాకు అనిపిస్తుంది చదువుకొని ఉంటే ఏముంది, చదువుకుంటే బాగుండేది జీవితం. ఇప్పుడు ఏమన్నా పని పడితే వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సి వస్తుంది. అది నా చేతిలోనే చదువు ఉంటే నేను చేసుకునే దాన్నిగా అనిపిస్తుంది. ఎంత ఇదైంది చదువు లేకపోతే ఏముంది అనిపిస్తుంది ఒక్కోసారి. కానీ అందరు చదువుకొని ఉండాల్సింది ఇప్పుడు రోజుల్లో మాట. జాన్వి గారు, నేను విన్నది ఏంటంటే మీరు మీ పిల్లలు చిన్నప్పుడు ఓషిన్ అనే కుక్క పిల్లని పెంచారంటగా? పెంచారు. అది ఎలా వచ్చింది మీ ఇంటికి? గుంటూరు, మా అబ్బాయి ఇంజనీరింగ్ చదివేటప్పుడు గుంటూరు వెళ్ళాం. వెళ్తే అక్కడ నా ఫ్రెండ్ ఉండేదండి, మేము ఉండకాడ ఉండిపోయినాము, ఆడ ఉండేది. వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వాళ్ళ ఇంటికి వెళ్తే ఇంకా ఆ రోజు ఉన్నాము వాళ్ళ ఇంట్లోనే. వాళ్ళ పక్కింటో ఉండే పిల్లలు పెట్టుండే, తెల్ల కుక్క పిల్లలు. అది మేము పోయిన కాడ నుంచి తలుపు కాడికి రావటం, మాకు చూడటం, ఉరకటం, మళ్ళీ రావటం, ఇంత బుడికిమని అది అట్ట ఆడింది. ఇంకా మా చిన్న పిల్లకైతే కుక్క పిల్లలు అంటే ప్రాణం అండి అసలు. అయితే మా అమ్మాయి కుక్క పిల్లని తీసుకుపోదాం మనం అని అన్నది. అంటే వాళ్ళ నాన్నగారు వద్దులేమ్మా అని అన్నారు. కుక్క పిల్లని తీసుకుపోయి ఆడబెట్టి పెంచుదాం వద్దని. లేదు, నాకు కావాల్సిందే కుక్క పిల్ల అని ఇంకా బుట్టలో పెట్టుకొని దానికి ట్రైన్కి వెళ్ళాం ఎన్నుకోండి. వెళ్ళి అక్కడ నుంచి బస్సుకి ఇంటికి తీసుకెళ్ళా. అది 16 సంవత్సరాలు ఉందండి. 16 సంవత్సరాలు మా అమ్మటే ఉంది కుక్క పిల్ల పాప. చాలా ప్రాణంగా ఉండేది అసలు. మా వారంటే దానికి ప్రాణం అసలు, అంత ప్రేమగా ఉండేది. మా వారికి ప్రాణం బాగలేక మేము హాస్పిటల్ పోవాల్సి వచ్చింది. మేము ఇంట్లో లేకపోయేసరికి అది పిచ్చిదై పాపం వేరే వాళ్ళకి పెట్టిపోయినా కూడా ఇంట్లో ఉండకుండా పిచ్చిదై అటూరికి పోయింది. మేము వచ్చేసరికి, మేము వచ్చినాక కనుక్కుంటే ఆడను ఇంకొకళ్ళ హాస్పిటల్ డాక్టర్ కాడ ఉంది అని చెప్పారు. చెప్తే ఇంకా మనకు ప్రాణం బాగోట్లేదుగా, మనం ఇంకా ఏం చేద్దాం, దానికి తెచ్చి మళ్ళీ పోవాలా మనం హాస్పిటల్. ఇంకా దానికి పెంచేవాళ్ళు ఎవరు ఉండారులే, వాళ్ళు సాక్కుంటారు ఉండని అన్నారు మా వారు. అంటే సరేలయ్యా, మీరే వాళ్ళ అబ్బాయి వచ్చాడండి, మీ కుక్క పిల్ల తీసుకుంటే తీసుకోండి. లేదులే అయ్యా, మేము మా ప్రాణాలు బాగోట్లేదే అంకుల్కి, మేము మళ్ళీ వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చేటట్టుందిలే, మీరే సాక్కోండి అన్నాం. అట్లా వదిలిపెట్టాం దాన్ని. చాలా సంవత్సరాలు సాకున్నాం. అది అంత ప్రేమగా ఉండేదండి పిల్ల. ఇంకా కుక్క ఇంకా అట్ట పోయింది, దాంతోనే ఇంకా అట్ట వదిలేసి ఊరుకున్నాం. ఇంకా
సరేలే పెంచాము మనమ్మటి అని. మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత మేము ఇంకా మా ఊరు వచ్చాం. వచ్చినాక అటువంటిది తెల్ల కుక్క పిల్ల ఒకటి పక్కోళ్ళ తెచ్చి వాళ్ళేమో ఇంట్లో వద్దంటే బయట పారేశారు చిన్న పిల్లని. ఇంకా సాక్కుంటే మీరు సాక్కుంటారా అన్నారు. అంటే మళ్ళీ దానికి తీసుకొని తెల్ల కుక్క పిల్లని మళ్ళీ సాక్కోవటం మొదలుపెట్టి. దాని పేరేం పెట్టారు? ముందు దాని పేరేమో బోషిన్ అని పెట్టాం, రెండో దాని పేరేమో షీరో అని పెట్టాం. షీరో ఇప్పుడు మీతోనే ఉందా అండి? మాతోనే ఉంటుందండి. మా పిల్లల కాడన్నా ఉంటుంది, లేకపోతే నా కాడన్నా ఉంటుంది. మాతోనే ఉంటుంది అది. అదే సంతోషం అంటే మీనింగ్ ఏంటి అసలు జీవితంలో? ఒక మనిషి జీవితంలో సంతోషం అంటే పిల్లలు సంసారంని మించిన సంతోషం ఏడనో ఎత్తుకుంటే రాదు. పిల్లలు భర్త ఇల్లు వైనంగా ఉంటేనే అది సంతోషం. పిల్లల్ని కడుపు నిండా పెట్టుకోవటం నాకైతే సంతోషం. అదే పిల్లల్ని సాక్కోవటం, ఇల్లు శుభ్రంగా చేసుకోవటం, భర్తని చూసుకోవటం, ఇదే నాకు సంతోషం. అంతకు మించిన అంతకు మించిన సంతోషం ఎన్ని కోట్లు ఉండా రాదు. ఏందో డబ్బుల్లోనే సంతోషం ఉంటది, డబ్బులు ఉంటేనే సంతోషం ఉంటది అని అనుకోకూడదు. మనం ఉన్న దాంట్లోనే మన సంసారం మనం సంతోషంగా పెట్టుకోవటంలోనే సంతోషం ఉంటది. అంతే. సంతోషంగా మనకు ఉన్న దాంట్లోనే తిని సంతోషంగా ఉండాలి మనిషి, పిల్లల్ని చూసుకోవాలి, ఇదే సంతోషం. లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా మీరు సమాజానికి ఇచ్చే కొన్ని విషయాలు, మంచి విషయాలు చెప్పండి. సమాజానికి నేను వచ్చే విషయాలు ఏం లేదు, మనకు ఉన్న దాంట్లోనే మనం తృప్తి పడాలి. పిల్లలు సంసారం జాగ్రత్తగా చూసుకోవాలి, ఇప్పుడు పిల్లలకి చెప్పేది. కానీ మనకు ఎన్నో కోట్లు కావాలా, లక్షలు కావాలా, ఇంకా హ్యాండ్ బ్యాగులు తగిలించుకొని వేసుకొని తిరగాల, దీంట్లో ఏం సుఖం ఉండదు. పిల్లల్ని చూసుకొని భార్య భర్త పిల్లలు ఇల్లు ఉన్న దాంట్లోనే ఒదిగి మదిగి ఉండటమే, ఒదిగి తృప్తిగా ఉండి సంతోషంగా ఉంటే ఆ సంసారం ఎప్పటికైనా సంతోషమయమే. అంతకంటే మించింది లోకంలో ఏం లేదు. కానీ దేవుడు మనకు సరిపోయేంత మైనుగా ఆయనే చూస్తాడు. ఈ తిని బతకండి అన్నట్టు అట్టు వెళ్ళిపోయింది నా జీవితం. 500 రాని 600 రాని దాంట్లోనే అట్ట బతికి వచ్చాం. పిల్లలందరూ దారి అయ్యారు, అట్టనే అందరం బాగానే ఉన్నాం ఇప్పుడు దాకా, దేవుడి దయ వల్ల. థ్యాంక్ యూ జాన్వి గారు, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి మీ జీవితంలో మీకు జరిగిన విషయాలు మొత్తం మాతో షేర్ చేసుకున్నందుకు మీకు చాలా ధన్యవాదాలు. అవునమ్మా, మేము కూడా పెద్దోళ్ళం చిన్నోళ్ళకి చెప్తేనేగా తెలిసేది. అదే ఇప్పుడు నేను పడ్డాయని మీరు అడిగితేనే చెప్పాను నేను, లేకపోతే తెలవదు కదా. అందుకని నష్టాలు వచ్చినా ఒదిగి ఉండాలా మనిషి. మేము కూడా సంతోషం ఎత్తుక్కోవాలా. ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి కొన్ని విషయాలు వెనక తెలవాలని మేము ఈ చిన్న ప్రయత్నం ఇప్పుడు పిల్లలకి తెలవాలని. థ్యాంక్ యూ జాన్వి గారు, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు. థ్యాంక్ యూ అమ్మా, నీకు కూడా. కానీ మా ఇది ఎవరు చూడలేదుగా. ఇప్పుడు పిల్లలు కావాలని మీరు వచ్చి ఇంటర్వ్యూ తీసుకున్నారంటే చాలా సంతోషం నాకు. ఇంటర్వ్యూ ఇంత వరకే ముగిస్తున్నాం. ఇప్పుడు దాకా మీరు జాన్వి గారితో నేను మాట్లాడిన మాటలన్నీ విన్నారు. ఆ జాన్వి గారు ఎవరో కాదండి, మా అమ్మగారు. ఆ రెండో కూతుర్ని నేనే. నా పేరు షేక్ హఫీజున్నిసా బేగం. ఇది నా ఫస్ట్ ఇంటర్వ్యూ. ఏమన్నా తప్పులు అనిపించి మీకేమన్నా నాకు తెలిసి తెలియక ఏదో చేశానండి, నాకు తప్పులు అనిపిస్తే మీరు క్షమించండి. నా ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి ఎలా వచ్చిందో కామెంట్స్ చేయండి కొంచెం. థ్యాంక్ యూ, బాయ్ అండి.